రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు చెలో వరంగల్ బహిరంగ సభకు ఆదివారం 2 బస్సులలో తరలి వెళ్లారు. ముందుగా బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి బయలుదేరారు. కేసీఆర్ నేతృత్వంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సమావేశాన్ని విజయవంతం చేయాలని బహిరంగ సభకు వెళ్లినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారో అని యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుందని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, కంటెరెడ్డి, మంచె రాజేశం, కొడిగంటి శ్యామ్, నాగులపల్లి రవీందర్, చేప్యాల గణేష్, అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మండల నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఒక ప్రాంతంగా ఉండి అనేక వివక్షలకు అనేక అసమానతలకు గురైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని మరి తెలంగాణ స్వరాష్ట్రమే ఎజెండాగా తీసుకొని గౌరవనీయులు కేసీఆర్ గారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ రాష్ట్రం సిద్ధించడం కోసం అహర్నిశలు పాటుపడడం జరిగింది. వారి కృషితోటి తెలంగాణ ప్రజల ఆకాంక్షతోటి మన తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్ధించడం జరిగింది. కాబట్టి ఇట్టి తెలంగాణను 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మరి అనేక రంగాలలో దేశానికి రోల్ మోడల్గా నిలిపినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ గురించి ఆలోచన చేస్తూ ఉంది. రాబోయే రోజులలో తప్పకుండా వారే మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల అభిష్టం మేరకు రాబోయే రోజులలో కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఇటు సభను వరంగల్ సభను విజయవంతం చేసుకోవడంలో రుద్రంగి మా పార్టీ శ్రేణులందరం కూడా ముక్త కంఠంతో రోజు వరంగల్ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను కేసీఆర్ గారు నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఒక విషయం జరగడానికి ఈ 1-2 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడం అంటే చాలా ఉత్కంఠతతో ఉన్నారు. ఇక్కడ రుద్రంగి మండలం తరఫున మేమందరం కూడా వరంగల్ సభకు వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని అందరం ఇక్కడున్న నాయకులందరూ కూడా నిజంగా వాళ్ళు చాలా కృషి చేస్తారు. గౌరవనీయులు మాన్యులు పెద్దలు తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మహాసభ రజతోత్సవ సభకు బయలుదేరుతున్న ఈ శుభ సందర్భంలో ప్రజలంతా ముక్త కంఠంతో నలుదిక్కుల తండోపతండోపాలుగా బయలుదేరి స్వచ్ఛందంగా మేమొస్తామంటూ గుంపులుగా రాష్ట్ర నలుమూలల నుండి కొంత పాదయాత్రలు, అదేవిధంగా ఆటోలు, వ్యాన్లు, ఎడ్ల బండ్ల ద్వారా, బస్సుల ద్వారా రాష్ట్ర నలుదిక్కుల నుండి తండోపతండోపాలుగా బయలుదేరి సభను విజయవంతం చేస్తున్నారని పబ్లిక్లే ఉన్నట్టుగా వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పుకుంటూ మేమొస్తామని జనాలు ముందుకు వస్తున్నారు.